మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు, స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది, 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తే మాకు ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం అని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరంలో? వృషభ రాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 5గా ఉంది. ఇది మనకి ఉగాది నుంచి కౌంట్ అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మనము కొంచెం ముందుగానే చూసుకుంటున్నాం. అటు ఇటుగా అన్నీ ఆ రకంగానే ఉంటుంది. ఆదాయము ఏదో మనకు 5 ఉంది, వ్యయం ఖర్చులు 14 కనబడుతున్నాయి అని మనం అనుకుంటాం. ఇది ఖర్చులు కాదు, ప్రతి దాంట్లో చెప్పే విధంగానే శారీరకంగా, మానసికంగా, శ్రమపరంగా ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ శని ప్రభావము వృషభ రాశి వారి మీద చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే వ్యయంలో శని ఉండటం చేత శని ప్రభావము చాలా వీళ్ళు పొందుతారు. అలాగే ఇక్కడ ద్వితీయ స్థానంలో వేరే రాశి నుంచి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత ఈ యొక్క శనిగ్రహం యొక్క అనుగ్రహం చేత ఉద్యోగస్తులకి కొంత ఏదో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు ఉంటుంది, గట్టిగానే ఊపుతుంది. చాలా పర్మనెంట్ అయిపోయాం, మనకి ఇంకా ఏం సంబంధం లేదు జీవితంలో, అబ్బే వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అనుకున్న వాడు కూడా ఒక్కసారి మా బాస్ ఏంటి, మా బాస్ చరిత్ర ఏంటి, అసలు మా బాస్ ఎక్కడ ఉంటాడు అని ఎంక్వైరీ చేయాల్సినటువంటి స్థితి కలుగుతుంది. ఎందుకండి ఇలాగా అంటే కనుక ఈ శనిగ్రహము, రాహుగ్రహము ఎప్పుడైతే కనుక వాళ్ళు మనకి మంచిని చేయాలనుకుంటారో అప్పుడు ఒక్కసారిగా మన లైఫ్ అంతా రివైండ్ చేసి మనకు చూపిస్తారు. అప్పుడు మనం సర్దుకోకపోతే మనకు మంచి చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చేయటం ఎక్కడ ఆపరు, ఎందుకంటే గ్రహాలు వాటి పని అవి చేస్తాయి, అవి కూడా ప్రకృతిపరమైనటువంటివి. ఎప్పుడైతే అది గుర్తు చేసినప్పటికీ మనము మంచిని చేయకుండా ఏదో మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, ఈసారి తగిలే దెబ్బ మాత్రం అవి కూడా మన చూడవు, గుర్తు చెయ్యవు. ఇంకా ఎందుకంటే వీడు మారడం అని తెలిసాక అవి గుర్తు చెయ్యవు. అప్పుడు మనం గుర్తు చేసుకుని చాలా ప్రాయశ్చిత్తాలు చేస్తారు. ఇవాళ రేపట్లో చాలామందికి పని అవ్వట్లేదు అనుకుంటారు, చూసారా, అది అదే స్థితి. ఎందుకండి మేము ఇన్ని చేసినా మాకు పనులు అవ్వట్లేదంటే సరైనటువంటి రోజున సరైనటువంటి స్థితిలో నువ్వు చేయకపోగా ఇప్పుడు ఏదో ఎక్కువ అయిపోయింది అని చెప్పి ఎవరెవరో చెప్పారని చెప్పి బలవంతంగా టైం లేకపోయినా ఇప్పుడు కూర్చొని చేస్తాం. అవసరం ఒకప్పుడు చాలా టైం ఉండింది, అప్పుడు మనం చేయలే, అప్పుడు ఏముందిలే ఇలాంటివన్నీ చాలామంది చెప్తూ ఉంటారండి. ఇక్కడ వృషభ రాశి వారికి ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరంలో కొత్తగా ఎవరితో అయినా పార్ట్నర్స్తో వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే ఇతర ఫ్రాంచైజీలు ఏమన్నా తీసుకోవాలి పెట్టాలనుకున్న, బ్రాంచులని వాళ్ళ యొక్క శాఖలని వాళ్ళు పెంచుకోవాలనుకున్నా సరైనటువంటి సమయంలో నిర్దిష్టమైనటువంటి ముహూర్తంలో చేయటం అవశ్యం. అంతే తప్ప ఏముందిలే నేను సూపరు, నేను అక్కడ ఇప్పటిదాకా నేను ఎందులో చేపెట్టినా నాది కాలేదు, గోల్డెన్ హ్యాండ్ నాది అని అనుకుని దిగితే గోల్డ్లో కూడా కొంత ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ మాత్రమే కనబడుతుంది, అప్పుడు ఐరన్ హ్యాండ్ అవుతుంది మనది. కాబట్టి మనం అన్నిటిని చూసుకుని ఆచితూచి నిర్ణయాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ సంవత్సరం మొత్తం ఇట్లాగే ఉంటుంది. అదేదో ఒక నెల అండి, ఎప్పుడు ఎలా సిచ్యువేషన్ వస్తుందో బలానా టైంకి, బలానా క్షణానికి, బలానా నిమిషానికి, బలానా విధంగా ముహూర్తం బయటపడుతుంది అని ఎవరైనా ఒకవేళ మీకు చెప్తే అది అదే టైంకి జరిగితే జీవితాంతం వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఎవరో అలా చెప్పలేరు కదా, ఎందుకంటే జరిగేటువంటి విపత్తులు కాలమాన స్థితిలో మనకి ఆ టైం వచ్చినప్పుడు జరిగిపోతుంది. ఆదాయపరమైనటువంటి వ్యవహారాల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే కనుక కొంతవరకు ఆదాయము ఈ యొక్క
ఏప్రిల్ నుంచే పెరుగుదల మొదలవుతుంది. కొంచెం వీళ్ళు షేర్స్లో పెట్టినా లేకపోతే ఏదైనా ఇతర వ్యాపారాల్లో పెట్టినా, వడ్డీ వ్యాపారాలు చేసుకున్నా వీళ్ళకి కొంత ఆదాయం అయితే పెరుగుతుంది. కానీ ఖర్చు కూడా ఇక మే నుంచి విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేకపోతే తల్లిదండ్రుల పరంగా కానీ కొంత బంగారం కొనటము, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ని బాగా కొనటము, ఇవన్నీ కూడా ఈ మే నుంచి బాగా చేస్తారు. అవి కూడా విపరీతమైనటువంటి హై క్వాలిటీవే కొంటారు. ఉన్న వాటిల్లో అది ఎవరికి తగ్గది వాడు అనుకోండి, హై క్వాలిటీనేనా అంటే అందరూ అప్డేట్వే కొంటారా అండి అని మనం అనకూడదు. వాళ్ళ స్థితి ప్రకారంగా వాళ్ళు హై క్వాలిటీవి వాళ్ళు కొనుక్కుని అభివృద్ధి చెందుతారు. కానీ ఎక్కువగా కుటుంబ సభ్యుల గురించి చింతనని వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎవరో తల్లికి బాగాలేదనో, తాతకి భార్యకి బాగాలేదనో, లేకపోతే అత్తమామలకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందనో, లేదా బంధుమిత్రులు ఎవరికో సహాయం చేయాలనో, ఈ ఆలోచనలు కూడా వీళ్ళకి ఈ యొక్క సంవత్సరము ఎక్కువగానే ఉంటాయి. కొన్ని ఈ లైసెన్స్డ్ వ్యాపారస్తులు ఉంటారు కదమ్మా, ఎవరైతే కనుక ఈ మద్యము నడిపే వాళ్ళు కానీ లేకపోతే కొన్ని లైసెన్స్ వ్యాపారాలు ఉంటాయి. సో వాళ్ళకి కూడా చాలా మంచి లాభాలని తెచ్చిపెడుతుంది ఈ సంవత్సరం. అంటే ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం హోటల్కి కానీ వీటికని లైసెన్సులు ఉండాలి కదా. లైసెన్స్ పరంగానే అన్ని వ్యాపారాలు ఉండాలి. కానీ ఈ మధ్యన కొన్ని వ్యాపారాలకి లైసెన్స్ లేకపోయినా నడుస్తున్నాయి. ప్రతిదీ కూడా లైసెన్స్డ్గా ఉంటే అలాంటి వ్యాపారస్తులకి, ప్రభుత్వానికి ఏదైతే కనుక జిఎస్టీలో ఉంటాయో అవి కట్టి లైసెన్స్డ్గా వ్యాపారం చేసుకునేటువంటి వారికి కూడా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులని పెంచుకునేటువంటి సందర్భం కూడా ఈ సంవత్సరము వీళ్ళల్లో గోచరిస్తోంది. ఈ జూన్లో ఒక అపారమైనటువంటి ఖర్చు వీళ్ళని కొంత అప్పుల వైపు కూడా తిప్పుతుంది. అది ఇంటి పరంగానా, లేకపోతే వ్యాపార పరంగానా, లేకపోతే ఏదైనా వీళ్ళు హాలిడేకి వెళ్ళటానికి ఏదైనా ఖర్చు పెట్టుకుంటున్నారా అనేది మనం పక్కన పెడితే, కొంత తెలియనటువంటి ఒక ఖర్చు సడన్గా మీద పడటము, దానికి ఊహించని రీతిలోనే వీళ్ళు పొందగలుగుతారు. దానికి సంబంధించి మిత్రులను అడగటము, కుటుంబ సభ్యులను అడగడం, ఆ డబ్బునైతే ఏర్పాటు చేసుకుని చక్కగా అనుకున్న విధంగానే సుఖంగానే ఉంటారు. ఈ సంవత్సరంలో అవకాశాలని అందిపుచ్చుకుంటారు ఉద్యోగస్తులు. ఎవరైతే కనుక నిరుద్యోగులు ఉంటారో అటువంటి వారికి కూడా కొంచెం మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో గతము నుంచి ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగము స్థిరత్వం అవ్వచ్చు, పర్మనెంట్ అయిందంటారు కదా, అటువంటివి కూడా. ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా కొంత సదవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 2026లో గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులని సకాలంలో మిత్రుల యొక్క సహకారముతోనూ, ప్రోద్బలముతోనూ, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతోనూ వీళ్ళు ముగిస్తారు. అలాగే వీళ్ళకి ఎక్కువగా బంధుగణం కానీ, ఎక్కువగా గ్యాంగ్ని గ్యాదర్ చేసేటువంటి అలవాట్లు బాగా ఉంటాయి. సో ఆ అలవాట్ల వల్ల గ్యాంగ్ ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా మనం చెప్పకూడదు, కానీ విజయాన్ని పొందుతారు. అలా అని చెప్పి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోకుండా ఏదైతే ధర్మం ఉన్నదో, నీతి ఎక్కడైతే ఉన్నదో అటువంటివి తల్లిదండ్రులని ఒప్పించుకుని వివాహాలని చేసుకునేటువంటి సందర్భం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి సంవత్సరం ఉన్నది. కానీ కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి అని ఉత్సాహం కూడా ఉంటుంది. ఏదో ఒకటి చేసి మనం విదేశాల్లో స్థిరపడాలిరా బాబు అని. అటువంటి వారికి 1-2 సార్లు దెబ్బ తగిలినప్పటికీ సంవత్సరాంతములోపు ఒక శుభవార్తనైతే వింటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలని తీసుకుంటానికి వీరి యొక్క తెలివితేటలు కానీ, మేధశక్తి కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గురుగారు, మొత్తం మీద మరి ఈ సంవత్సరంలో అంటే దాదాపుగా లాస్ట్ ఇయర్లో 2020లో చాలామంది దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. సో ముఖ్యంగా మరి 2026లో ఈ దూర ప్రయాణాలు వృషభ రాశి వాళ్ళు చేయొచ్చు అంటారు? దూర ప్రయాణాలు చేయవచ్చు. ఎట్లాగంటే కనుక ఏదో మనము ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు,
ఇప్పుడు మీ ఉద్దేశంలో దూర ప్రయాణాలంటే విదేశాలకు వెళ్ళాలనా, లేకపోతే ఏదైనా స్వదేశంలో తిరగాలనా, అది వాళ్ళ అభిప్రాయం మీద ఉంటుంది. కానీ ప్రయాణములు చేసేటప్పుడు సొంత వాహనం ఏదైతే వాహనాలు ఉంటాయో వాటిని వీళ్ళు నడిపే విధంగా ఉండేటట్టయితేనే తీసుకోవాలి. ఎవరిదో వాహనం తీసుకుని మేము వెళ్తాము అంటే కొంత ప్రమాదాలు ఉన్నాయి. రాత్రిపూట ప్రయాణాలు అంత మంచిది కాదు. ఏదైతే దానికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఉందో సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, హెల్మెట్ పెట్టుకుంటాం, అలా పెట్టుకుని తగు జాగ్రత్తగా వెళితే పర్వాలేదు. అదే కొంత అజాగ్రత్తగా ఉన్న ఏమాత్రము మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కొన్ని ప్రమాదాలు మనకు సూచిస్తూ ఉంటాయి. గురుగారు, మరి మొత్తం ఈ సంవత్సరం అంతా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ఈ సంవత్సరం మొత్తము కూడా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించటము, అలాగే పెళ్లి కాని యువతీ యువకులు, అలాగే పెళ్ళై సంతానము కోసం వేచి ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించటము, సుబ్రహ్మణ్యుడికి పూజ చేయటము, మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయటము, అలాగే మనం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేయాలి. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన, షష్ఠి ఆరాధన, కృతికా నక్షత్ర ఆరాధన వీళ్ళకి చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తాయి. గురుగారు, మొత్తం మీద ఈ 2020 ఆంగ్ల నూతన సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.